మహాభారతంలో ఎంతో మంది యోధులు పుట్టారు, వీరులు పుట్టారు, వీర సైనికులు పుట్టారు. అందులో తిరుగులేని వీరుడే ఏకలవ్యుడు. దురదృష్టవశాత్తు మహాభారత యుద్ధానికి ముందే ఏకలవ్యుడు మరణించాడు. ఆ విధంగా మహాభారత యుద్ధంలో పాల్గొనే సువర్ణ అవకాశం కోల్పోయాడు. అంతేకాకుండా మహాభారతంలో అర్జునుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, భీముడు అని మనం చెప్పుకునే పేర్లలో ఏకలవ్యుడి పేరు ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే ఏకలవ్యుడు అర్జునుడితో సమానమైన వాడు కాబట్టి. అసలు ఏకలవ్యుడు ఎవరు, ఏకలవ్యుడిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఏకలవ్యుడు నిషాద కుటుంబంలో పుట్టిన హిరణ్యధను మరియు సులేఖ దంపతులకు జన్మించాడు. ఏకలవ్యుడికి అతని తల్లిదండ్రులు అభ్యుద్యమన్ అని పేరు పెట్టారు. కానీ లోకమంతా అతన్ని అభయ్ అని పిలిచేవారు. అభయ్ చిన్నప్పటి నుంచి అస్త్రశస్త్ర విద్యలపై అమితమైన ఆసక్తి కనపరిచేవాడు. అభయ్ చిన్న వయసులో విద్యాభ్యాసం చేసే ఒక గురుకులంలోని గురువు అభయ్కి అస్త్రశస్త్ర విద్యలపై ఉన్న ఆసక్తిని గమనించి ఏకలవ్యుడు అని పేరు పెట్టాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఏకలవ్యుని తండ్రి తన నిషాద మిత్రుని కూతురితో ఏకలవ్యుని వివాహం చేశాడు. వివాహమైన తర్వాత కూడా ఏకలవ్యుడు తనకెంతో ఇష్టమైన ధనుర్విద్యను మాత్రం వదలలేదు. ధనుర్విద్యలో మరింత ప్రావీణ్యం సంపాదించాలనుకున్నాడు. హస్తినాపురంలో పాండవులకు, కౌరవులకు విలువిద్యలో శిక్షణ ఇచ్చే ద్రోణాచార్యుడే తనకు సరైన గురువు అనుకొని ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు. తనకు ధనుర్విద్యపై ఉన్న ఆసక్తిని గురించి ద్రోణాచార్యునికి చెప్పి దయచేసి నాకు కూడా శిక్షణ ఇవ్వమని కోరాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తన మనసులో రాజవంశానికి చెందిన పాండవులకు, కౌరవులకు శిక్షణ ఇచ్చే నేను ఒక అడవి మనిషికి శిక్షణ ఇవ్వటం సరికాదు అనుకున్నాడు. అయినా ధనుర్విద్యపై ఇంత అమితమైన శ్రద్ధ కలిగిన ఏకలవ్యుడిని నిరుత్సాహపరచటం ఎందుకులే అని బాగా సాధన చెయ్యి, అదే వస్తుంది అని ఆశీర్వదించాడు. ఇంకా ఏకలవ్యుడు ఆనందానికి అంతులేదు. ద్రోణుడి ఆశీర్వాదంతో అడవికి తిరిగి వెళ్లిన ఏకలవ్యుడు తన స్వహస్తాలతో ద్రోణాచార్యుని ప్రతిమను రూపొందించి ఆ ప్రతిమనే తన గురువుగా భావించి పూజించి నమస్కరించి ధనుర్విద్యను అభ్యసించటం ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే ఏకలవ్యుడు ధనుర్విద్య ప్రావీణుడైపోయాడు. ఒకరోజు తాను సాధన చేసే సమయంలో ఒక కుక్క పిల్ల అటుగా వచ్చి ఏకలవ్యుడిని చూసి పెద్దగా అరవటం మొదలుపెట్టింది. ఏకాగ్రతగా సాధన చేసుకునే ఏకలవ్యుడికి ఆ కుక్క అరుపులకు కోపం వచ్చింది. అప్పుడు ఏకలవ్యుడు ఆ కుక్కకు ఎటువంటి హాని కలగకుండా ఆ కుక్క నోరు మాత్రమే మూతపడేలా కుక్క నోటిలోకి బాణాలు వేశాడు. అప్పుడు ఆ కుక్క మూలుగుతూ తన యజమాని అయిన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ కుక్కను చూసి ఆశ్చర్యానికి గురైన ద్రోణాచార్యుడు ఇంత నైపుణ్యంగా కుక్కకు ఎటువంటి హాని కలగకుండా బాణాలు వేసింది ఎవరో తెలుసుకోవాలని అటుగా వెళ్లి ఏకలవ్యుడిని చూశాడు. నీకు ఈ విద్య ఎవరు నేర్పించారు అని అడిగాడు. అప్పుడు ఏకలవ్యుడు తన స్వహస్తాలతో తయారు చేసిన తన గురువు గారి ప్రతిమను చూపించి మీరే నా గురువు అని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. కానీ తాను అర్జునుడికిచ్చిన మాట, నిన్ను ప్రపంచంలోనే అందరికంటే గొప్ప విలువిద్యా ప్రావీణ్యుడని చేస్తాను అనే మాట గుర్తొచ్చింది. ఏకలవ్యుడు అర్జునుడి కంటే గొప్ప నైపుణ్యం కలవాడని గ్రహించిన ద్రోణుడు దురాలోచనతో తాను రాజవంశీకుడైన అర్జునుడికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏకలవ్యుడిని గురుదక్షిణగా తన కుడి చేతి బొటనవేలుని ఇవ్వమని కోరాడు. అప్పుడు ఏకలవ్యుడు తాను ఎంతో కఠోర దీక్షలతో సాధించిన నైపుణ్యం అంతా తన బొటనవేలు లేకపోతే ఎందుకు పనికిరాదని తెలిసి కూడా గురువు గారి కోరిక నెరవేర్చడం కోసం అరక్షణం కూడా ఆలోచించకుండా తన బొటనవేలును ఖండించి ద్రోణాచార్యునికి గురుదక్షిణగా సమర్పించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు భావోద్వేగానికి లోనై ఏకలవ్యుడిని గుండెలకు హత్తుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. బొటనవేలు లేకపోయినా ఆత్మవిశ్వాసం ఏకలవ్యుడిని మళ్లీ ధనుర్విద్యా సాధనకు ప్రేరేపించింది. బొటనవేలు లేకపోయినా బాణాలు సూటిగా సంధించడంలో కూడా ఏకలవ్యుడు పట్టు సాధించాడు. తన ధనుర్విద్యా ప్రతిభను నిరూపించుకోవాలని ఏకలవ్యుడు తహతహలాడుతున్న సమయంలో కౌరవులు ఏకలవ్యుని దగ్గరికి వచ్చి మహాభారత యుద్ధంలో తన సైన్యంలో చేరమని ఆహ్వానించారు. ఏకలవ్యుడు కూడా తన ప్రతిభను చాటుకోవటానికి మంచి అవకాశం వచ్చిందని గ్రహించాడు. యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో కృష్ణుడు ఈ విషయాన్ని గ్రహించాడు. ఒకవేళ ఏకలవ్యుడు కౌరవుల వైపు నిలబడితే పాండవులకు ఓటమి తప్పదని ఊహించాడు. అలా జరగటం ధర్మం కాదు కాబట్టి కృష్ణుడంతటి వాడే దిగి వచ్చి ఏకలవ్యుడిని సంహరించి తన దివ్యమైన దీవెనలతో ఏకలవ్యుడిని స్వర్గానికి పంపాడు.
ఏకలవ్యుడు ఎంతటి వీరుడు కాకపోతే కృష్ణుడంతటి వాడే ఓటమికి భయపడి సంహరించాల్సి వస్తుంది. ఏకలవ్యుడు నిజంగా వీరుడే. ఇటువంటి ఏకలవ్యుడి గురించి మీ మిత్రులకు తెలియజేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే మన రహస్యం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.